హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమరావతి కథలు మన రెండో కథలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అమరావతి కథలులో మన రెండో కథ పేరు సుడిగుండంలో ముక్కు పుడక. అఖండంగా ప్రవహించే కృష్ణా నది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి, కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి, మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా. చింత చెట్లపైన కృష్ణానదిలో దిగితే బారేలయ్యక్కర్లేదు, కాలు ఆడించక్కర్లేదు, కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకొచ్చేస్తాం. అంత వేగం ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కొని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టూ దాటేంతలో 2 బారలేస్తే ఒడ్డుకొచ్చేస్తాం. సుళ్ళు మళ్లీ మళ్లీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎక్కడికి పోతుందో, పలకరాళ్ల మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్ళింకా ఉన్నాయి. ఆ నిలువ నీళ్లలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎలికలోళ్ల జంట, బాచిగాడు, సింగి. నల్లగా చింతబరికల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. వచ్చిన తల ఎత్తలేదు, నడుం నిటారుగా నిలపలేదు. పొద్దుట్నుంచి చేటలతో, జల్లెళ్లతో ఆ నిలువ నీళ్లను జల్లిస్తున్నారు, రాళ్లేరుతున్నారు, ఒళ్లంతా కళ్ళు చేసుకొని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తిముడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేళ్లాడుతున్న బాచిగాడి 6 నెలల కొడుకు పాల కోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకరాయి పక్కన 2 రాళ్లు మోపు చేసుకొని 4 చితుకులేరుకొచ్చి గంజి కాచింది. ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేపపిల్లల్ని ఉప్పు కారంతో నంజుకొందుకు వేయించింది. ఇంక సాల్లేవయ్యా దొర, లేచిరా, గంజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకి పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుప చువ్వల్లాంటి శరీరాన్ని కావిడి బద్దల్లా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్ల గుట్టవైపు చూశాడు. లోతుగా ఉన్న నిలువ నీళ్లవైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంచి సమంగా తాగాడో లేడో జల్లెడ, చేట తీసుకుని నీళ్ల దగ్గరకు వచ్చాడు. అతడి వెంటే సింగి నడిచి వచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తళుక్కున మెరుపుల ఆలోచన వచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్ట కాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలికలోళ్లకు కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు, సింగి. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దన్నాలు దొర అని నేల తాకారు. ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవిప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకు వణికిపోతున్నారు ఎలికలోళ్లు. పగబట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచొని కాలు కాటేద్దామా, వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు. దొంగనాయాళ్లారా అని దీవనతో మొదలుపెట్టి, ఆ గుంటలో మా ఇంటోళ్ల ముక్కు పుడక దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య. మాడు మీద కట్టెపేడుతో కొట్టినట్టుంది బాచిగాడికి, సింగికి. ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. లేద్దొర అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా, లేద్దొరా, లేద్దొరా గిలగిలలాడుతున్నట్టున్నారు. దొంగనాయాళ్లారా, ఏడుపు లేవండై. ఆ ముక్కు పుడక మా ఇంటోళ్లకు పుట్టింటోరు పెట్టింది. కృష్ణ తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది. మనిషి సగమైంది. తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు. అది తేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్నే బుక్కి చేస్తుందని వాళ్లకు తెలుసు. పండెహే అన్నాడు భూమయ్య. కంది పుల్లల్లా లేచి నుంచున్నారు ఎలికలోళ్లు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు.
నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డుకి పాలివ్వటం మర్చిపోయి బెక్కుమంది సింగి. 2 క్షణాల్లో సఫాయిపోయిన బాచిగాడు ఎందుకే ఏడుపు, ఆ జల్లెడి టీయని నీళ్ల వైపుకెళ్ళాడు. సంధ్య వేళయింది. జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడి చిమ్నీ పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపుడక కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుస్తున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూబ అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాళరాత్రిన కాల భైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్లడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది. ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెల్లవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తళుక్కున మెరిసింది. బల్దేవుడోయ్ అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండెలెవిసిపోయాగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చిక్కిళ్ల మీద కన్నీటి దారలు. సింగి బళ్ళు బళ్ళును నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బారల పైకి సాగాడు. ముక్కుపుడక బొమ్మయ్య గారికి ఇచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారని. మనకెందుకు బహుమానాలు, పోనీ పప్పన్నం, మంచి రాయి దొరకనియే, మనమే పెడదాం అందరికి పప్పన్నాలంటూ చాట తీసుకుని నీళ్ల దగ్గరకెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికి ఇచ్చి తను రాళ్ల కోసం దేవులాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ అంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల వీడియోల కోసం.